నాకు గానీ చెయ్యి ఉండుంటే ఏం చేసేవాడినంటే ఒక్క పీకి పీకేవాడిని. అరే అరే అయ్యో చెయ్యి రావటం లేదు. నాకిప్పుడు తల తిరుగుతోంది. వీడి వల్ల నాకు పిచ్చి పట్టేటట్టుంది. పోపటికి చేతులు ఇవ్వమంది ఎవర్రా? పోపటి దిగుమతి ఎలా ఉన్నాడో అలాగే మార్చేసాయి. మేడం అనవసరమైన వస్తువులన్నింటినీ డిస్పోజ్ చేయమని చెప్పారు. అరే అవసరం లేని వస్తువులు ఎందుకు డిస్పోజ్ చేయాలి? అలా చేస్తే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జస్ట్ జోకింగ్ యార్. అరే ఇదంటే పోపట్ దీనేంటో వచ్చి చూడు. ఇది సరిగ్గా రన్ అవడం లేదు. అరే వర్కౌట్ అయిపోయింది. వెయ్ వెయ్ సరిగ్గా వెయ్. చుట్టి చుట్టి ఆడవయ్యా. చుట్టి చుట్టి వెయ్. నేను ఏనుగుని కాదు గుర్రాన్నే కొట్టబోతున్నా. అరే ఎలుకగా ఉండి గుర్రం గురించి మాట్లాడడం చాలా సంతోషంగానే ఉంది. అరే నేనేమంటున్నా అంటే గుర్రాన్ని కొట్టొద్దు. గుర్రం పైకెక్కి గుర్రపు స్వారీ చేద్దాం. తిరిగి చూడకుండా పరిగెత్తు పరిగెత్తు. తిరిగి చూడకుండా పరిగెత్తు. అటు చూడు నా పాత వీడియో గేమ్. ఇది ఎంత డస్ట్గా ఉందో చూడు. ఇదిగోండి మన గోలే. మీరంతా దూరంగా నిలబడండి. మీలాంటి వాళ్ళతో చేరితే ఆపదని కొని తెచ్చుకున్నట్టే. ఏంటి అనుమానమా? అరే ఇదేంటి మొత్తం అంతా దేని డస్ట్ ఉన్నా తలతలదాడుతుందేంటి? డస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేయడమే. ఇందులో పెట్రోల్ తక్కువగా ఉందనుకుంటాను. అరే అది స్కూటర్ కాదు, దాని సంగతే వేరు. దాన్ని పక్కన పెట్టు. ముందు దాన్ని క్లీన్ చేసేద్దాం. పాతదైనా గానీ దాన్ని క్లీన్ చేసి పెడితే బాగుంటుంది కదా. నువ్వేం చెప్పదలుచుకున్నావా చెప్పు. నేనేం చెప్పాలనుకున్నానంటే నేను ఏం చెప్పాలనుకున్నాను, ఆజ్ఞాపించండి యజమాను అని చెప్పాలి. ఆజ్ఞాపించండి అయ్యో. ఇలాంటి నవ్వు నవ్వాలి కదా. అరే నువ్వు ఎవరు? నేను జిన్ గబ్రాలు. ఇదే నా ఐడి కార్డు. 3 రోజుల ముందే జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా నేను కొత్తగా వచ్చి జాయిన్ అయిన జిన్ను కదా. హనీ ఏమో నిన్న కూజాలోంచి బయటికి తీసింది. అప్పుడు నీ యజమాని హనీయే కదా. నువ్వేం అడగదలుచుకున్నావో అడుగు హనీ, అడుగు. సరే ఓకే, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇవ్వు. నువ్వే యజమాని ఒప్పుకుంటున్నాగా, కానీ అతను రాము మామ మాత్రం కాదు. ఒరే బుద్ధి లేనోడా, ఏదైనా గట్టిగా అడుగు. సరే ఓకే, అయితే పెద్ద గ్లాస్ లో పాలు తీసుకొచ్చి ఇవ్వు. ముందు ఆ భూతంతో చెప్పి ఈ స్థలం అంతా క్లీన్ చేయమని చెప్పండి, లేకపోతే మేడం వస్తే తిడతారు. ఓకే, అయితే మొదటి పనిగా ఈ మొత్తం ఇంటిని ఖాళీ చేసేయ్. ఖాళీ చేయడం అంటే ఇంటిని శుభ్రం చేయడం రా. త్వరగా ఇంటిని తీసుకురా, త్వరగా తీసుకురారా. క్లీన్ చేయడం అంటే అర్థమేంటో తెలుసా? ఏ వస్తువు ఎక్కడుందో అక్కడ తీసుకెళ్లి పెట్టాలి. ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకువెళ్ళి పెట్టేశాయి.
అరే ఓహో, జీవితంలో దేనికి భయపడకూడదని మా అమ్మ చెప్పింది. ఇది అదే మైక్రోవేవ్ మిస్ కాట్కర్ తీసుకువెళ్ళింది. అరే నా ఆహారం, వరేవా నా డంబుల్సా. అమ్మా నాకు ఒక మంచి డిష్ ఇస్తారా? అరే ఏది ఎక్కడ ఉండాలంటే అర్థం అది కాదు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అని. తీసుకురా, మళ్ళీ వాటిని తీసుకురా. తను మళ్ళీ ఏదో ఒకటి చేసేలోపు మనం బయటికి వెళ్ళిపోదాం, పదండి. అరే నువ్వు మాకంటే ముందు ఎలాగొచ్చి చేరుకున్నావు? అంటే మేము భూతం, కానీ ఎందుకంటే మాకు ఒక్క నిమిషం. మా లాంటి భూతాలు ఎప్పుడు మా యజమానితోనే ఉంటాము. మీకు ఏం కావాలి యజమాని? పేడ. నేను చెప్పేది కాస్త వింటావా? నేనేం చెప్పానంటే నీ తల మీద పేడుందా అని అడిగాను. మొత్తం అంతా క్లీన్ చేయి. పప్పెట్ చెప్తున్నాడు కదా, దాన్ని చేయొచ్చు కదా. నాకు గానీ చెయ్యి ఉండుంటే ఏం చేసేవాడినంటే ఒక్క పీకి పీకేవాడిని. అరే అరే అయ్యో చెయ్యి రావటం లేదు. నాకు ఇప్పుడు తల తిరుగుతోంది. వీడి వల్ల నాకు పిచ్చి పట్టేటట్టుంది. లోపలికి చేతులు ఇవ్వమంది ఎవర్రా? పోపెట్ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలాగే మార్చేసాయి. అరే 20 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాడో అలా కాదు, ఇప్పుడు కాసేపటి ముందు ఎలా ఉన్నాడో అలా మార్చు. పేడ లేకుండా క్లీన్ గా ఉన్నాడు కదా. నాకేమీ అర్థం కావడం లేదు. తనకేమైనా పని చెప్పాలా లేదా తనకి అర్థమయ్యే లోపు నేను చేసుకోవాలా? ఎందుకు మనం మాట్లాడకపోతే బాగుంటుంది. నేనే కదా ద్వీపాన్ని ఓపెన్ చేశాను. నేను ఒక గాడిదని. ఐడియా. ఇలా చూడు, యజమాని రాసిచ్చాడు, అంతేకాదు సైన్ కూడా చేశాడు. తనేమంటున్నాడంటే తన్ని నార్మల్ గా మార్చు. ఓకే. అరే ఇలా చూడు జిన్ బాయ్, ఇప్పుడు నీకు టైం అయిపోయింది. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపోవాలి. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? యజమానియే చెప్పారు ఎక్కడి నుంచి వస్తే అక్కడికే వెళ్ళమన్నారు. స్టోర్ రూమ్ నుంచే కదా బయటకు వచ్చాను.
ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇలా చూడు జిన్ బాయ్, ఇప్పుడు ఓకే, ఓకే, స్ట్రైట్ గా విషయం చెప్పేస్తాను. నాకు తెలుసు మళ్ళీ మీరు నన్ను వెళ్ళిపోమంటారు అంతే కదా. నేను ఎవరికీ నచ్చట్లేదు, ఎందుకంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా. చూడు నువ్విప్పుడు వెళ్ళే తీరాలి. నువ్వేమీ దిగులు పడకు, నీ మీద ఎలాంటి ద్వేషమూ లేదు. నువ్వు చాలా మంచివాడివి. అవును, ఇంతకు ముందు మేము ఎప్పుడు ఇంత క్యూట్ అయిన జీని చూడలేదు. నిజంగానా? ఇప్పుడు మీకేం కావాలి అడగండి యజమాని. వద్దు, ఇప్పుడు తనకేమీ అవసరం లేదు. ఇప్పుడు నీ యజమాని ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని. నాకు అప్పుడే తెలుసు. అరే రే, ఒక్క నిమిషం, నేను చెప్పేది కొంచెం విను. యజమాని ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి నీ జిన్ ట్రైనింగ్ ని పూర్తి చేయి. నువ్వు క్వాలిఫై పోతంగా మారాక మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసేయ్. ఏంటి అర్థమైందా? ఏమంటావు హనీ? నువ్వు సరిగ్గా చెప్పావు. అదే నేను కూడా ఎదురు సరే చూస్తున్నాను. ఓకే యజమాని, నేను త్వరగా వెళ్ళి త్వరగా పూర్తి చేసి వస్తాను. మీరు చూడండి, కావాలంటే నేను అందరి జిన్ల కన్నా టాపర్ గా వస్తాను. నాకు జిన్ డిగ్రీ దొరికిన వెంటనే నా యజమాని వెతుకుంటూ తిరిగి వచ్చేస్తాను. సరే ఇప్పుడు బయలుదేరుతాను నా యజమాని, నా మిత్రులారా. బాయ్ బాయ్. ఉష్. అరే రే, పాపం తన బుక్ ని ఇక్కడే వదిలేశాడు. ఇది లేకుండా తను ఎలా చదువుకుంటాడు? ఇంకోసారి పిలిచి తనకి బుక్ ని తిరిగిచ్చేద్దాము. పాపం తను. రే పెద్దోడా, జిన్ చదువుకోవడానికి ఈ పుస్తకాలేమీ అవసరం లేదు. నిజంగానే చెప్తున్నావా తమ్ముడో? అవును, నిజంగానే. జాగ్రత్తగా ఉండండి, ఏ ద్వీపాన్ని మీరు చేత్తో తీసుకోకండి. ఓ